హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాళ్ళ అప్డేట్స్. ఇప్పుడే మన కిరణ్ అబ్బవర్ గారు నటించిన దిల్ రూబా మూవీ చూసరావడం జరిగింది. సో ఒక బ్లాక్ బస్టర్ లాంటి మూవీ తర్వాత ఈయన ఎలాంటి కాన్సెప్ట్స్ వస్తారో నేనైతే ఈగర్గా వెయిట్ చేశాను. బట్ ఈ దిల్ రూబా మూవీకి అయితే ఫస్ట్ నుండి అయితే బజ్ అయితే లేదండి, సోషల్ మీడియాలో కూడా అంతేం లేదు. అండ్ దట్టు పోటీగా కోర్ట్ మూవీ కూడా వస్తుంది. సో ఆల్రెడీ మన ఛానల్ అయితే కోర్ట్ మూవీ రివ్యూ ఉంది, చూసేయండి. సో మరి కిరణ్ అబ్బవర్ గారు మళ్ళీ హిట్ కొట్టారా లేదా అని ఇండియా తెలుగులో మాట్లాడుకుందాం. ఒకటి మాత్రం నిజమండి, ఆ ప్రొడ్యూసర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఈ మూవీలో ఫైట్లు నచ్చకపోతే నన్ను చెత్త కొట్టేయండి అని. అది మాత్రం నిజం. అందులో అయితే ఆయన అయితే ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాము, ఆయన అయితే గెలిచారని చెప్పొచ్చు. ఫైట్స్ అయితే చాలా స్టైలిష్గా అండ్ మంచి యాక్షన్ టేకింగ్ అండ్ అలానే ఆ టేకింగ్ కానీ ఆ సినిమాటోగ్రఫీ కానీ చాలా బాగున్నాయి. ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ అయితే కలిగింది. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో సిద్ధార్థ్ రెడ్డి బ్రేకప్ అయిన తర్వాత అయితే మ్యాంగ్లూరులో ఉన్న ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. అక్కడ అంజలి అనే అమ్మాయిని కలుస్తాడు. సో వీళ్ళిద్దరి స్టోరీలోకి తన ఎక్స్ మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది, అసలు ఏం జరిగింది, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిమ్ములో పాజిటివ్ విషయానికి వస్తానంటే నేను ఒక నేమ్ చెప్తాను, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. శామ్ సిఎస్. ఇదైతే నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ టాలీవుడ్ అనిపిస్తుంది. అసలు ఏమన్నా బీజిఎం కొట్టాడా అండి, మూవీని తన బీజిఎంతో ఎలివేట్ చేసుకుంటూ తీసుకెళ్ళాడు. అంటే ఈయనే మోస్ట్ ఆఫ్ ది బీజిఎం కూడా పుష్ప 2కి ఈయనే కొట్టారని మనకు తెలుసు. లిటరల్లీ ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ అండి తాండవం చూస్తాం. తన బీజిఎంతో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఆ ఫైట్ సీక్వెన్స్ని. ఓన్లీ ఫైట్సే కాదు, రొమాన్స్ సీన్స్లో కానీ అండ్ అలానే ఎమోషనల్ సీన్స్లో అయితే చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది ఆ మ్యూజిక్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ బాగుందండి, సెకండ్ హాఫ్లో ఒక 2 సాంగ్స్ వస్తాయి, అవి కూడా వినడానికి కానీ చూడడానికి కానీ చాలా బాగున్నాయి. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ అండి, యాక్షన్ సీక్వెన్స్ కానీ వాటి టేకింగ్ వాటి పిక్చరైజేషన్ ఈ మూవీ కూడా చాలా హైలైట్గా అనిపించింది. సో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే ఎక్స్టెండెడ్ యాక్షన్ సీక్వెన్స్ కానీ అండ్ అలానే సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కానీ చాలా ఇంప్రెస్ చేశాయండి. ఇంకా డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి, చాలా బలంగా రాసుకున్నారు అండ్ అలానే థాట్ ప్రొవోకింగ్ కూడా అనిపించాయి. అండ్ ఫైనల్లో ఇచ్చిన థ్యాంక్ యూ సారీ ఈ 2 వర్డ్స్ గురించి ఇచ్చిన మెసేజ్ కూడా పర్లేదు అనిపించింది. ఇంకా సినిమాటోగ్రఫీ టూ గుడ్ అని చెప్పాలంటే ఆ లొకేషన్స్ అనేది చాలా బాగా పెట్టారు. ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే వీక్ రేటింగ్ అని చెప్పాలి, వీక్ స్క్రీన్ ప్లే కూడా. మూవీ స్టార్ట్ అవడం ఒక బ్రేకప్ సీన్తో స్టార్ట్ అవుతుందండి. తర్వాత మనోడు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవడం, అక్కడ హీరోయిన్ ఒక ప్రాబ్లం నుంచి బయటపడేయటం, తన లవ్లో పడటం, ఇదంతా కూడా ఒక రెగ్యులర్ రొట్ట సినిమా ఫార్మేట్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది. నథింగ్ న్యూ అండి, మనం అనుకున్నది జరుగుతూ వెళ్ళిపోతుంటే అంతే. ఈ మూవీలో వాళ్ళు యూనిక్గా తీసుకున్న పాయింట్ థ్యాంక్ యూ సారీ ఈ వర్డ్స్ని అయితే హీరో యూజ్ చేయడు. వాటిని ఎందుకు యూజ్ చేయడు అనేది ఇంకొంచెం ఇంపాక్ట్గా చూపించుంటే చాలా బాగుండేది. ఇంకా లవ్ స్టోరీ అండి, అది ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియదు, అసలు ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఇంకా సత్య గారి కామెడీ అదైతే పెద్ద క్రింజ్ అయిపోయింది, అసలు నవ్వు రాలేదు. లిటరల్లీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా నీరసంగా వెళ్ళిపోతూ ఉంటుందండి. నాకైతే ఇంకా సినిమా అయిపోయింది, మళ్ళీ కిరణ్ వరకు ఒక ఫ్లాప్ అనుకున్నా. బట్ ఆ టైంలో వచ్చిందండి ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్, అది చూసాక అయితే సెకండ్ హాఫ్ మీద కొద్దిగా హోప్స్ పెరిగాయి. ఇంక ఇంటర్వెల్ అయిన 5 మినిట్స్కి అయితే వాళ్ళ ఎక్స్ అయితే వీళ్ళ లైఫ్లోకి వస్తుంది. ఇంకా అక్కడ నుంచి అన్న మూవీ కొద్దిగా లెగుస్తుందేమో అనుకున్నాను, డిసప్పాయింట్ చేస్తారు. అక్కడ నుంచి చాలా బోరింగ్గా వెళ్తుందండి మూవీ. అలా అనవసరంగా విలన్ ట్రాక్ అయితే ఫోర్స్డ్గా వచ్చినట్టు కూడా అనిపిస్తుంది. మెయిన్గా ఇలాంటి మూవీస్లో అయితే ఎమోషన్స్ అవైతే బాగా వర్కౌట్ అవ్వాలండి, అవైతే ఏమీ వర్కౌట్ అవ్వలేదు, టూ ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో తన ఎక్స్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ని బిల్డ్ చేసుకొని కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే రాసుకోవచ్చు, వీళ్ళైతే అదేమీ చేయలేదు. సో చాలా స్కోప్ ఉందండి రాసుకోవడానికి, బట్ అన్నెసరీగా విలన్ ట్రాక్ తీసుకొచ్చి మధ్యలో ఇరికించినట్టు అనిపించింది. అండ్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి ముందుగానే చెప్పినట్టు, కాకపోతే వాటిని డ్రైవ్ చేసే సీన్స్ ఉంటాయి చూసారా, అదే వాటికి స్టార్ట్ అయ్యే పాయింట్స్ అవైతే చాలా రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ కొన్నట్టుగా అనిపించింది. సో ఇదే ఫార్మాట్లో మూవీస్ చేస్తామంటే జనం అయితే పిచ్చోళ్ళు కాదండి, వాళ్ళైతే ఇలాంటి మూవీస్ ఎంకరేజ్ చేయరు, నేను పక్కాగా చెప్తున్నాను. అండ్ కొన్ని మంచి సీన్స్ని కూడా అప్పటికప్పుడే అబ్రప్ట్గా సీన్ కట్ అయిపోయి వేరే దానికి వెళ్ళిపోతుంది, అదేంటో నాకు అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హాఫ్లో అయితే ఒక మంచి ఎలివేషన్ సీన్ పడుతుందండి, దాని తర్వాత వెంటనే కట్ అయిపోతుంది. అది ఎడిటింగ్ ప్రాబ్లమ్ లేకపోతే వీళ్ళు అలా కట్ చేశారో నాకే అర్థం కాలేదు. ఇంకా రాసుకోవడం కూడా క్యారెక్టర్స్ అయితే చాలా వీక్గా రాసుకున్నారండి. హీరోయిన్ క్యారెక్టర్ చాలా జాయ్ఫుల్గా రాస్తారు, బట్ సడన్గా ఎందుకు డల్ అవుతుందో డీటెయిలింగ్ ఉండదు. సో ఒక్క క్యారెక్టరే కాదు అన్ని క్యారెక్టర్లు అలానే బిహేవ్ చేస్తారు, అదేంటో నాకు అర్థం కాలేదు. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన కిరణ్ అన్న అయితే పర్లేదండి, కాకపోతే హీరో యాంగర్ కాబట్టి కొద్దిగా మన కిరణ్ అన్న కొద్దిగా వాయిస్ మాడ్యులేషన్ మార్చాలి, ఎందుకంటే ఆయన ఇచ్చే వాయిస్కి ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వట్లేదు. ఇంకా అలాగే రుక్సర్ గారండి, ఆవిడైతే మంచి చలాక్గా ఉండే అమ్మాయిగా బాగానే చేశారు, బట్ కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు ఎమోషనల్ సీన్స్లో. అండ్ ఎక్స్గా చేశారు ఒక ఆవిడైతే పర్లేదు బాగానే అనిపించారు, బట్ ఆవిడకి ఇంకా స్కోప్ ఉంది, ఇంకా బాగా యాక్ట్ చేయొచ్చు కూడా. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఈ సినిమా అయితే బాగాలేదండి. ఓవరాల్గా వాళ్ళు తీసుకున్న ఒక యూనిక్ పాయింట్ అయినా సరే దాని చుట్టూ రాసుకున్న స్టోరీ కానీ సీన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా రొటీన్గా అనిపించాయి, దీనికి తోడు ఎమోషనల్ కనెక్ట్ కూడా లేదు. సో మళ్ళీ కిరణ్ అబ్బవర్ గారు అయితే ట్రాక్ తప్పారనిపించింది. మూవీతో మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చారు, బట్ ఈ మూవీ అయితే కష్టం. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.